సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బొంబాయిలో హరిశ్చంద్ర పిత్తలే అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక కొడుకున్నాడు. ఇంగ్లీషు మందులను, ఆయుర్వేద మందులను కూడా వాడాడు, కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బొట్టయే సాధనం ఒక్కటే అని చెప్పి అనుకున్నాడు. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేస్తూ ఉండెను. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటి విన్ను. వాని నుండి, ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను, స్పర్శ చేతను బాగుకానట్టి జబ్బులను బాగు చేస్తాడని చెప్పి తెలుసుకుంటాడు. సాయిబాబాను చూసుటకు మనస్సులో కోరిక పుడుతుంది. సర్వ విధముల సన్నాహమై బహుమానాలతో వెంట తీసుకొని, పండ్ల బుట్టలతో పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడి వస్తాడు. అతడు మసీదుకు వెళ్తాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. తన రోగి కొడుకును బాబా పాదాలపై పడుకోబెడతాడు. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరుగుతుంది. పిల్లవాడు వెంటనే కళ్ళు గిరున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడిపోతాడు. అతని నోట చొంగగారుతూ ఉంటుంది. అతని శరీరము చెమటబడుతుంది. అతడు చచ్చి పడిన వాని వలె పడిపోతాడు. దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడతారు. అటువంటి మూర్ఛలు వచ్చుతుండెన కానీ అలాంటి మూర్ఛ ఎప్పుడూ రాలేదు. అది చాలాసేపు వరకు అలాగే ఉండెను. తల్లి కంటనీరు వరదలుగా కారుతుండెను. ఆమె ఏడ్చుటకు మొదలుపెట్టెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోకి పరుగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవువలే, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాడసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమున పోగా అది వానిపై కూలినట్లు ఆమె పరిస్థితి ఉండెను. ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చను. ఇటు లేడవలదు, కొంత సేపాగుము, ఓపికతో ఉండుము, కుర్రవానికి బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వస్తుంది అని చెప్పి బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చింది. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోకి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చను. పితలే బాబా దర్శనముకై భార్యతో మసీదుకు వస్తాడు. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు నొత్తుచూ కూర్చుంటారు. మనస్సులో బాబా చేసినటువంటి ఉపకారమునికి నమస్కరిస్తుంటూ ఉన్నారు. బాబా చిరునవ్వుతో ఇలా అంటారు: నీ ఆలోచనలు, సంశయాలు, భయోత్పాదాలు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరి అపరిమితంగా మిఠాయిలు పంచిపెడతాడు. బాబాకు చక్కని పండ్లను, తాంబూలను ఇస్తాడు. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె సంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడ్చి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాల్చుతూ ఉండెను. ఆమె స్నేహ, ప్రేమ భావాలు గల బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపైన ఆధారపడతారు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను, మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడినో వారికే భగవంతుడు తోడ్పడతారు. వారి కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పోవని నిశ్చయించుకొని బాబా దర్శనంకై మసీదుకు వెళ్తారు. బాబా వారికి ఊదీ ప్రసాదించి ఆశీర్వదించి పితలేను దగ్గరికి పిలిచి ఇట్లా అంటాడు: బాబా